మీకు గద్దర్ గారికి ఉన్న అనుబంధం ఎట్లా ఎప్పటి నుంచి మీకు పరిచయం అయింది? ఫస్ట్ చాలా కాలం నుంచి వ్యక్తిగత పరిచయము, తర్వాత భావాల యొక్క పరిచయము. గద్దర్ అన్న ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, మహోన్నతమైనటువంటి ఉద్యమ నాయకుడు. ఈరోజు ఒక ఉద్యమ కెరటం నేలవాలింది. ఆయన జీవితాంతం అశాస్త్రీయంగా అమాయకంగా అమలవుతున్నటువంటి వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ ఆర్థిక అంతరాలను తగ్గించి సభ్య సమాజంలో ఉన్న మనుషులందరూ వ్యత్యాసాలు తగ్గి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని కాలేజీలో పుణికిపుచ్చుకున్న ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు అందించాలని ఆయన భావాలను సరళమైన భాషలో పాట రూపంగా సామాన్య ప్రజలను చైతన్యపరిచే విధంగా మాటలు తూటాలుగా పేల్చి అనేక మంది, లక్షలాది మంది ఉద్యమకారులను తయారు చేసి అనేక ఉద్యమాలను నిర్మాణం చేసినటువంటి గొప్ప ప్రజా సేవకుడు, ప్రజానాయకుడు గద్దర్ అన్న ఈరోజు లేకపోవడం నిజంగా మాకు దురదృష్టకరం. వారి లేని లోటును తట్టుకునే శక్తిని ఆ దేవదేవుడు ఆ కుటుంబానికి, మొత్తం సమాజానికి ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు వారికి ప్రభుత్వ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని వారికి స్మారక చిహ్నం నెక్లెస్ రోడ్లో స్మారక విగ్రహాన్ని పెట్టాలి. శ్మశాన ఘాట్, గద్దర్ ఘాట్ కట్టాలి. ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతులు జరిపించాలి. విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలి. ఆయన రాసిన పుస్తకాలను, పాటలను, ఆ గళాన్ని భద్రపరిచి ఒక మ్యూజియం, గద్దర్ మ్యూజియం అని ఏర్పాటు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను. సరే.